నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అకాల వర్షం రైతుల కష్టాలను రెట్టింపు చేసింది. రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు ఎదురు చూస్తున్న మొక్కజొన్న రైతులు ఇప్పుడు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేపట్టకపోవడంతో లక్షల రూపాయల విలువైన మొక్కజొన్న వర్షానికి తడిసి నీటిలో తేలియాడుతోంది. ఇక మార్కెట్ యార్డ్లో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం ఆవేదనలో ఉన్న రైతులే కనిపిస్తున్నారు. ఎండనక వాననక అష్ట కష్టాలు పడితే చివరికి పండించిన ధాన్యమంతా వర్షార్పణమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షానికి తడిచిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్ వచ్చినప్పుడు 20 బండ్లు అని చెప్పిండు. ఈరోజు 3 బండ్లు వచ్చినాయి. అమ్మాలి చెప్తేనేమో కాంట్రాక్టర్ పేరు చెప్తున్నాడు, కాంట్రాక్టర్ పేరు చెప్తేనేమో అమ్మాలి పేరు చెప్తున్నారు. ఆడ అమ్మాలి దిక్కు లేదు, కాంట్రాక్టర్ దిక్కు లేదు. ఇవాళ 3 బండ్లు వచ్చినాయి. 3 బండ్లు ఎంతమంది కొన్ని కూడా ఎత్తలేదు. కొన్ని మామూలుగా జోకినవేమో ఎత్తట్లేదు, జోకనేమో ఇప్పుడు జోకుతాం చెప్తారు. అసలు జయం జోకట్లేదు. అట్లాగే ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం ఏంటంటే మొత్తం తడిచిపోయినాయి, మొత్తం వరదలు కొట్టుకుపోతున్నాయి. జోకినవి తడిచినాయి. పంట వండి చేయందంటే తీసుకొని మొత్తం చిల్లర వచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు రేపు కొండరా దానికి ఏంది పరిష్కారం అనేది గవర్నమెంట్ అడుగుతున్నాం. నెల రోజుల నుంచి ఇక్కడ మేము ఎండనక వాననక అన్నిటి కోసానికి కవర్లు తెచ్చుకున్నాం మేమే. ఇంకొకటి బస్సాలు బయట 30-40 రూపాయలు పెట్టి కొనుక్కున్న ఉడక ఈరోజు ఇవి ఎత్తే పరిస్థితి లేదు. మీరు లైవ్ అయ్యో ఇక్కడనా ఈ విధంగా అయినాయి, ఈ విధంగా కుంటలేక మారింది. ఇప్పటివరకు ఒక్కరు ఇక్కడ ప్రభుత్వం ఒక రైతుతో వీళ్ళకు ఓట్లు అవసరం. రైతుని పట్టించుకునే నాదుడు ఎవ్వరు లేడు. ఈరోజు లక్షల కొద్దీ లాసు. వాళ్ళు ఏదైనా వేరేదైతే ఓ దానికైతేనేమో ఉరుకులాడతారు. ఈరోజు రైతులు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఒక్కరు లేడు ఇప్పటి వరకు. ఈ వర్షానికి అన్ని తెచ్చుకోగా రైతులని ఈ విధంగా కన్నా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి? కొన్ని వేల కోట్ల లాస్ అవుతున్నాయి రైతుకి. ఇప్పుడు ఏంది? రైతుని ఎవ్వరు గుర్తించరా? ఎప్పటికి గుర్తించలేరా? 20 రోజుల నుంచి చెప్తున్న వర్షం వస్తుంది అని చెప్పంగా ఉడక మరీ వీళ్ళు నిర్లక్ష్యం చేసి ఈరోజు బండ్లు 1-2 అనుకుంటా అవి ఉడక ఎత్తుతలేరా ఉడక తెలియట్లేదు. ఇవన్నీ ఈరోజు ఈ పరిస్థితి అయింది. ఇవన్నీ మేము ఏం చేయాలి? ఈరోజు ఏం చేసుకోవాలి మేము? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అకాల వర్షం రైతుల కష్టాలను రెట్టింపు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి. అచ్చంపేట మార్కెట్ యార్డ్ చెరువును తలపిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజంగా కూడా రైతుల కష్టాలు అన్ని కావు. పాపం అక్కడ చూస్తే వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి. నెల రోజులకు పైగా మొక్కజొన్నలు వివిధ ధాన్యాలు తీసుకొచ్చి మార్కెట్ లో కొనుగోలు చేస్తారన్న ఆశతో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎర్రటి ఎండ, ఎలాంటి వసతులు లేకున్నా అక్కడనే ఇండి తిప్పలు మాని ఉన్నప్పటికీ అకాల వర్షాలతో కూడా నిండా మునుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎప్పుడైనా ఆందోళన చేస్తే ఎప్పుడు కొంటారని ఆందోళన చేసిన మాత్రమే కాసేపట్లో కొంతమంది అధికారులు లేదంటే ఎవరైనా స్థానిక ప్రజాప్రతినిధులు వస్తారు, వేగంగా 1-2 రోజుల్లోనే పూర్తిగా కొంటామని చెప్తారు. కానీ చివరకు కొనకపోవడంతో రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఒక్కసారిగా అంటే కొనుగోలు చేసినటువంటి ధాన్యం తడిసింది, కొనుగోలు చేయని ధాన్యం కూడా పూర్తి స్థాయిలో తడిచి అచ్చంపేట మార్కెట్ అంతా కూడా ఒక చెరువును తలపించే విధంగా కూడా కనిపిస్తా ఉంది. రాత్రి కన్నీరు మున్నీరవుతూ రైతుల బాధ చూస్తుంటే నిజంగా కూడా చాలా బాధ అనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కళ్ళ ముందే 3 నెలలు 4 నెలలు కష్టపడి పండించినటువంటి పంట వర్షార్పణం కావడం, నీటిలో కొట్టుకపోవడం, వర్షపు నీటిలో తేలియాడుతున్నటువంటి ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మరీ దయనీయంగా కనిపించింది. గత 3-4 రోజుల క్రితమే ఎందుకు కొంటలేరని చెప్పేసి కడుపు మండినటువంటి రైతులు అచ్చంపేట మార్కెట్ యార్డ్ కు ఒక గేటుకు మూసేసి మొత్తం తాడు కూడా కట్టేసి తాళం మాదిరిగా వేసినటువంటి పరిస్థితి. స్థానిక ఎంఆర్ఓ వచ్చి 2-3 రోజులు ఖాళీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా అదేది జరగకపోవడంతో రాత్రి చూసినటువంటి అకాల వర్షానికి రైతులంతా కూడా నిండా మునిగామని చెప్పేసి ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు, ఎన్నో హామీలు ఇస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్తారు. కానీ కనీసం పండించినటువంటి పంటను కొనడానికి ఏది ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో మేము ఇప్పటికే వర్షం వస్తుందని చెప్పేసి ముందుగానే మేమే కవర్లు సొంతంగా డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం. కవర్లతో పాటు గన్ని బ్యాగులు దొరకకపోతే కూడా 30 రూపాయలు ఒక బ్యాగ్ కూడా కొన్నటువంటి పరిస్థితిని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని మేము సమకూర్చుకున్నప్పటికీ కేవలం కొనడానికి ఒకవైపు కొనాలంటే అమాలీలు లేరని చెప్తారు. అమాలీలు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీలు రావని చెప్తున్నారు. లారీలు వచ్చినప్పుడు గోదాములు సరిపోయే సక్రమంగా
కేటాయించలేదని చెప్పేసి పూర్తిగా లేవని చెప్తారు. ఏదో ఒక అనేక కొర్రీలు పెడుతూ మాత్రం కాలయాపన చేస్తూ నెల రోజులకు పైగా మార్కెట్ యార్డులోనే తిండి చిప్పలు లేకుండా, తర్వాత ఇంటి వద్ద భార్యా పిల్లలను మూగజీవాలను వదిలిపెట్టేసి ఉదయం సమయంలో అయితే దేంతా కూడా భార్య ఈ మక్కల కావలి అంటే కుప్ప కావలి ఉంటే రాత్రంతా కూడా భర్తలు ఉండాల్సినటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నికలకు మాత్రం వస్తారు, ఎన్నో హామీలు ఇస్తారు, కానీ మరి ఇప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు గెలిచిన పాలకులంతా కూడా అధికారులంతా కూడా ఎట్టుపోయారని చెప్పేసి అధికారులు క్షేత్రస్థాయిలో అయితే వాళ్ళు సహకరిస్తున్నప్పటికీ కూడా వాళ్లకు కావాల్సినటువంటి పైనుంచి ఉత్తర్వులు కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, కావాల్సినటువంటి వసతులు వనరులు కానివ్వండి ఏవి కూడా వాళ్ళకు సమకూర్చడం పోవడంతో కేవలం క్షేత్రస్థాయిలో ఉండే అధికారులతో మేము ప్రతినిత్యం కూడా గొడవ పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే పైన పై స్థాయిలో మాత్రం కొనుగోలు వేగంగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి వసతులు వనరులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ముందస్తుగా కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అకాల వర్షాలు వస్తే నిండా మునుగుతామని చెప్తా ఉన్నాం. అయినప్పటికీ పట్టింపు లేనటువంటి ఈ పాలకులకు నిజంగా కూడా ఇది చూడండి, ఒకసారి మా దయనీయమైనటువంటి పరిస్థితి చూడండి, మా తడిచిపోయినటువంటి ధాన్యాన్ని చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ తడిసినటువంటి ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ తేమ శాతం మీద అని చెప్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మద్దతు ధరకు కొనాల్సిందే అని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందస్తుగా మేము హెచ్చరించినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మరి నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి. ఆ పంట అంటే మొత్తం కుప్ప నుంచి అక్కడ తీసుకొచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది సగం కొంతమంది అయితే పూర్తిగా వర్షంలో కొట్టుకపోయినటువంటి పరిస్థితి, నీటిలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి. రాత్రి వాళ్ళంతా కూడా రైతులు ఎవరైతే తడిచారో మనం చూస్తా ఉన్నాం, విజువల్స్ లో చూస్తా ఉన్నాం క్లియర్ గా. ఆ ధాన్యం ఏదైతే కుప్ప ఉందో ఆ కుప్పల చుట్టూ ఎటువైపు చూసినా కానీ నీళ్లే కనిపిస్తా ఉన్నాయి. ఒక చెరువును తలపిస్తున్నటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. ఇది అసలు మార్కెట్ యార్డా చెరువు ముందస్తు అసలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వర్షపు నీరు ఇంత చేరడంతో తడిసిన ధాన్యం అంటే మొత్తం కూడా ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిచిపోయింది. ధాన్యం తడిచిపోవడం కాకుండా కొట్టుకపోతుంటే కళ్ళెమ్మ నీళ్లు వస్తున్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ముమ్మాటికి పాలకుల నిర్లక్ష్యమే, ముందు చూపు ప్రణాళిక లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి ఒకవైపు రికార్డులో మాత్రం ఎంత సాగు చేసిందని చూపిస్తారు, ఎంత దిగుబడి వస్తుందని చూపిస్తారు, కానీ దానికి కావాల్సినటువంటి వసతులు వనరులు ఏర్పాటు ఎందుకు చేయలేదని చెప్పేసి గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎక్కడైతే పంట పండిస్తామో అక్కడికే కళ్ళాల కాడికే వచ్చి ధాన్యం కొన్నారని చెప్పేసి అసలు పూర్తిగా కొంటామని చెప్పడం వల్లే మేము ఈ మార్కెట్ లో పడిగాపులు కాస్తున్నామని చెప్పి కొనమని చెప్తే కొనము అని చెప్తే కూడా ఏదో రకంగా బ్లాక్ లో ఎట్లో అలా అమ్ముకుంటుంటామని చెప్పేసి కూడా రైతులు దీనావస్థలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అచ్చంపేట మార్కెట్ యార్డ్ లో రైతులు కష్టాలు అయితే ఇన్ని కావు. రాత్రి కురిసిన వర్షానికి అనేక ఇబ్బందులు పడ్డట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. తడిసిన మొక్కజొన్న ప్రతి ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కూడా మద్దతు ధర కొనాలని చెప్పేసి అయితే రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.